నరేష్ గారు ఈ విషయంలో అంటే మరి నిజంగా కూడా వారు అన్నట్లుగా దిలీప్ కుమార్ గారు అన్నట్లుగా అఫీషియల్ గాడ్ ఫాదర్ కావచ్చు లేకపోతే పొలిటికల్ గాడ్ ఫాదర్ కావచ్చు అండ్ నిన్న విచారణలో కూడా కొన్ని కీలకమైన పేర్లు ఆయన బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా తీగ లాగితే డొంక గదిలే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది అండ్ ఖచ్చితంగా దానికి సంబంధించి 100% నిజానిజాలు బయటికి రావాల్సిన పరిస్థితి ఉందంటారా? నేను ఏదైతే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నానని, ఇప్పుడు ఈ శివబాలకృష్ణన్ ఎంతమంది ఉన్నారో ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే విషయం చెప్తున్నది ఈరోజు దేశం మొత్తం మీద కూడా, మేము నాన్ కరప్షన్ గవర్నమెంట్ అయితే ఈరోజు రన్ చేస్తున్నాము, సుపరిపాలన రన్ చేస్తున్నాం. దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆశయాలతోటి ఎన్నో కోరికలతో ఉదయించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక దేశంలో ఏమైనా తెలంగాణ ఇట్లా అయిపోయి ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్న పరిస్థితులు. సరే ఈ 10 ఏళ్ళు తెలంగాణ ఎంత ఘోరంగా తయారైంది, ఎక్కడ ఎంత అవినీతి ఎవరిని పట్టుకున్నా కానీ పెద్ద ఎత్తున దొరికిన అంత దోసుకున్నారు పైనుంచి కింది వరకు. దేంట్లో కాదనలేని నిజం ఇది. ఎందుకంటే ఈ వాస్తవాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, కఠినంగా ఉంటాయి వాస్తవాలు వాళ్ళకి ఇంటి. ఈ రోజు ఏదైతే మంత్రి మల్లారెడ్డి గారి మీద కూడా ఎన్నో కబ్జాలకు సంబంధించి ల్యాండ్లకు సంబంధించి రకరకాలుగా వచ్చాయి చాలా మంది. సో మంత్రుల నుంచే వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇంతకుముందు వాళ్ళు అన్నట్టు కేసీఆర్ గారు 30% మా వాళ్ళే తీసుకున్నారు అన్నట్టు, కనీసం ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కూడా కట్ చేయలేదు. వాళ్ళ నిగ్గు తెలియలేదు. దళిత బంధు తినేంత ధైర్యం చేసినట్టే, దళితుల సొమ్ము తినే ధైర్యం చేసినట్టుగా ఇవన్నీ వాళ్ళు లెక్కన. కాబట్టి ఇలాంటి వాళ్ళని పూర్తిగా ఈరోజు శివబాలకృష్ణ గారు, ఎందుకంటే నాకు గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం లేకుండే ఏది నిజాయితీ దాని మీద. ఎందుకంటే ఏదైతే ఆ యొక్క నయీం డైరీ దొరికిన తర్వాత ఆ డైరీలో చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. చాలా మంది పోలీస్ ఆఫీసర్లే ఉన్నాయి, చాలా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖజానాలు దాచిపెట్టిండు, నిధులు దాచిపెట్టిండు ఆయన. ఆ ఎకరాలు ఏంది అయింది, ఆ డైరీని ఇంతవరకు రాలేదు, డైరీలు ఉన్నాయి, అవి ఎవరెవరు పంచుకున్నారు, ఏమైందో ఏందో కథ ఆ భగవంతుని కెరక. అవునా కదా? సో ప్రభుత్వం ఏ రోజు కూడా ఆ డైరీకి సంబంధించిన ఇది డైరీ ప్రభుత్వం నిజంగా సిన్సియర్ గా నిజాయితీ ఉంటే ఆఫీసర్లు ఏసీబీ ఆఫీసర్లు సిన్సియర్ గా నిజాయితీగా ఆ రోజు ఉండి ఉంటే ఆ డైరీకి సంబంధించిన వాస్తవాలను కూడా ఈ రోజు బయటకు వస్తుండే. మరి ఇలాంటిది శివబాలకృష్ణకు సంబంధించి కూడా ఇలాంటిది జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అనుమానం ఒక కోశాన ఉన్నది నాకు. ఎందుకంటే దానికి సంబంధించిన మంత్రులకు ఇప్పుడు ఒక పెద్ద మంత్రి పేరు చెప్పి బెదిరించుడు, రాజకీయ నాయకుల పేరు చెప్పి బెదిరించుడు, కింద ఆఫీసర్ల మీద సంతకం పెట్టినామంటే మంత్రి అంటే ఎవరు ఉంటారంటే అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ న్యాచురల్ గా వచ్చేది సిటీ మున్సిపాలిటీ ఇవన్నీ ఈయన కిందనే కదా, కేటీఆర్ కిందనే కదా ఇవన్నీ కూడా. కాబట్టి మరి కేటీఆర్ గారు మరి చెప్పి బెదిరించినా ఏం చెప్పినా ఏది వాస్తవాలు అవన్నీ రావాలి. మరి ఏ మంత్రి చెప్తే ఆ కింది ఆఫీసర్లు సంతకం పెట్టిండు, ఎవరి పేరు చెప్పి ఆయన బెదిరించిండు. ఈ రోజు ఒక ఆఫీసర్ ఒక ఆఫీసర్ 1000 కోట్ల ఆస్తులు పై తెలుపు అంటే 214 ఎకరాలు ఇంత పెద్ద ఎత్తున దోసుకున్నాడంటే ఇది ఏంది, ఇది ఎక్కడ ఎడిపోతున్నది, రాష్ట్రం ఎడిపోతున్నది. ఈ రోజు ఏమైపోతున్నది ఈ రోజు తెలంగాణ. ఈ రోజు ఒక దిక్కు తెలంగాణలో అప్పులపాలైపోయి తెలంగాణలో కరెక్ట్ టైంకి జీతాలు లేక ఇంత దుర్మార్గంగా ఈ రోజు పిల్లలకి ఇన్ని స్కాలర్షిప్లు లేక గత 2 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు ఈ రోజు ఇవ్వలేదు. కానీ ఈ రోజు అదే మా టిఆర్ఎస్ గవర్నమెంట్ పోతే ఏం చేసింది, మల్లారెడ్డి గారికి అసలు ప్రైవేట్ యూనివర్సిటీలకు స్కాలర్షిప్లు ఇరవే రాంగ్ నన్ను అడిగితే. అలా ఓ రిజర్వేషన్ ఇంపాక్ట్ లేదు, ఏం లేదు, వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చింది, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చిపోయింది. కానీ ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఒక యువత ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టుకుని తెలంగాణలో ఎడ్యుకేషన్ పార్ట్ చేస్తున్న డిగ్రీ కాలేజీలకు ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వకుంటే వెళ్ళిపోయింది. మరి కాబట్టి అంటే ఎందుకు ఇచ్చినారు అక్కడ స్కాలర్షిప్లు? సో నీకు ఇస్తే నాకు ఇంత, ఈ ఎలక్షన్ ఫండ్ కింద ఇంత. సో ఇంత వాస్తవంగా ఇంత ఘోరంగా ఈరోజు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు దోచుకోవడము కావచ్చు, ఆ అడ్డగోలుగా వాళ్ళకి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేసుకో కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మిషన్ భగీరథకి సంబంధించి కూడా మనం ఈ మధ్యన ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ మిషన్ భగీరథ నేను చాలా సార్లు మీ ఛానల్లో కూడా చెప్పాను. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఆల్రెడీ తెలంగాణలో ఉన్న తర్వాత దాని పక్కకి ఇంకో ట్యాంక్ కట్టడం. అరే ఇంకో ట్యాంక్ ఎందుకు కడుతున్నా నాయన, ఈ ట్యాంక్ వస్తుంది కదా, 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కట్టినే కదా, ఇదంతా నీ ఊరు నల్లుంది కదంటే అట్లా అని చెప్పేసి దాని తర్వాత ఏం చేశారు, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టకుండానే ఆ నల్లా లేకుండా పాత దాన్ని మళ్ళీ వీళ్ళ దాంట్లో చేసినట్టు రాసుకుని బిల్లులు డ్రా చేసిన పరిస్థితి. సో దీపాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం ఉన్నది. సో ఎందెందు ఎత్తుకున్నా అందందు కలదు అన్నట్టు ఎక్కడ చూసినా గత 10 ఏళ్లలో జరిగిన ఏ బొక్కలు ఉన్నాయో ఈ బొక్కలన్నీ కూడా బయట తీయాలి. మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అది. పైపులు అడ్డగోలుగా రోడ్లలో ఎక్కడ పోయినా కానీ ఏ రోడ్డు మీద ఎందుకు ఏది అర్థం కాలేదు. ఒక పైపుల కంపెనీ నుంచి మొదలు పెడితే దానికి వేసే కాంట్రాక్టర్ల వరకు కూడా
కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, వారికితో సబ్ కాంట్రాక్టర్ ఇంతమంది దాంట్లో వర్క్ చేసినట్టు ఎంత మార్జిన్ లెవెల్లో అవి తీసుకున్నారు, ఎంత కమిషన్లు తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ కావచ్చు, అయితే రైతులకు సంబంధించింది కావచ్చు, ధరణి రూపంలో ఎంత పెద్ద స్కామ్లు జరిగినాయి, ఎంత మంది ల్యాండ్ కింది మీదకైనా ఎంతమంది తిరుగుతున్నారు ఈరోజు. ఇవన్నీ పూర్తి ఎత్తున విచారించవలసిన అవసరం ఈరోజు ఉన్నది. ముఖ్యంగా నేను చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ శివ బాలకృష్ణ సంబంధించిన ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో ఆ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేయాలి, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులను అరెస్ట్ చేయాలి. ఏ నాయకుడు విచారించిన తర్వాత ఆ నాయకుడి పాత్ర ఉందో లేదో తెలుస్తుంది కదా. అవును. కాబట్టి వీళ్ళందరి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి నిజాయితీగా చేయాలి. డెఫినెట్ గా దీని సీరియస్ గా దీని మీద ఈడీ కూడా యాక్షన్ అప్లై, ఈడీని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. దీంట్లో అన్ని ఇవన్నీ లాగాలి, ఇవన్నీ కూడా లాగుతాయి. ఇప్పుడు ఒక్క శంకర్ రావు అనేట ఆయన ఒక ఎమ్మెల్యే ఒక లెటర్ రాస్తే హైకోర్టు అది స్వచ్ఛందంగా ఆ లెటర్ ని తీసుకుంటే జగన్ దగ్గర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మీద అన్ని కేసులు అయినాయి, అన్ని ఇట్లా ఇరికింది. అవునా కదా? అవును. కాబట్టి ఒక అంత సిన్సియర్ గా మరి ఆ రోజు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు ఈ రోజు మరి ఎంతమంది శివ బాలకృష్ణలు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్న నాయకులు ఎవరు, ఈ కథ ఏంది, దీని కథ ఏంది? ఇప్పుడు ఒకదానికి ఒకటి లింకులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అరాచకంగా తెలంగాణలో ఏ కేసీఆర్ అండి 100 కోట్లు పెట్టి ఈ రోజు ఎమ్మెల్యేగా ఎలక్షన్ లో పెట్టింది. 2014లో కేసీఆర్ ఖర్చు పెట్టింది మా ఎక్కువైతే 1 కోటి రూపాయలు పెట్టినో, కాన్ఫరెన్స్ కి 1 కోటి పెట్టినో టీఆర్ఎస్ వాళ్ళు. అయితే 2014 నుంచి 2018కి వస్తానికి 50 కోట్లు పోయింది. ఇప్పుడు 2024 వస్తాను 100 కోట్లు కాన్ఫరెన్స్ ఖర్చు పెడితే 100 కోట్లు. మరి ఈ సామాన్యులు ఏమైపోవాలి? రాజకీయ నాయక ఈ దేశానికి నిజాయితీగా సిద్ధశుద్ధిగా సేవ చేయాలనుకున్న నాయకత్వం వెళ్ళిపోవాలి. అంటే ఈ డబ్బులతోటే ఈ వ్యవస్థను ఉంటే రేపు ఈ దేశాన్ని కాపాడేదెవరు, ఈ ప్రాంతాన్ని కాపాడేదెవరు? కాబట్టి ఈ తెలంగాణ అనేది భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి, ఇంపార్టెంట్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఒకనొక దేశంలో దీన్ని హైదరాబాద్ ని 2వ రాజధానిగా చేయాలని ఆనాడు అంబేద్కర్ నుంచి మొదలు పెడితే చాలా మంది ఇంకా డిస్కషన్ లో ఉన్నది. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం, ఢిల్లీలో చూసుకుంటే సరైన ఎన్విరాన్మెంట్ లేదు, పొగ, పొల్యూషన్ ఇవన్నీ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజు ఉన్నది. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ మొత్తం డెమోక్రసీ దాంట్లో చూసే జియోగ్రఫీలో. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇంత అవినీతితో కూరుకుంటే రేపు ఏంది భవిష్యత్తు ఇది? కాబట్టి ఆ 111 జీవో కింద కొన్ని వేల ఎకరాలు ఆయన 111 జీవో తీసి పక్కకి వేసేసి దాంట్లో పర్మిషన్లు ఇచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పర్మిషన్ జరిగిన విల్లాస్ ఏంది, అపార్ట్మెంట్ ఏంది, అవన్నీ కూడా బయటకు రావాలి. అవునా కదండి? 111 జీవోలో ఎంత పెద్ద స్కామ్లు అండి. 111 జీవో పేరు ఎత్తేస్తున్నాం అని చెప్పి మీరు భూముల రేట్లు పెంచేసి అడ్డగోలు ముందు భూములు కొనుక్కొని ఎత్తేసి వేల కోట్ల రూపాయలు దోసుకున్నారు. సో ఏ యాంగిల్ ఉన్నా, ఎక్కడున్నా, ఏ కోణంలో ఉన్నా కానీ ఇది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. టాప్ టు బాటం అందరు దొరుకుతారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన కూడా రియల్ ఎస్టేట్ కి వచ్చాయని రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అయ్యారంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యవహారం వల్లనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. సరే, ఎవరు వ్యాపారాలు వాళ్ళు అయిపోయారు. కానీ నిజాయితీగా వారిని సిద్ధశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నాను, నువ్వేవైతే వాగ్దానాలు చేసినావో, ఏవైతే ఆ శపథాలు పూడినవో ఆ శపథాలు, ఆ వాగ్దానాలు నెరవేర్చవలసిన బాధ్యత నీపై ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం సరే, నేను కాదనలేదు, నిజం ఇది. కానీ ఇప్పటికి కూడా నిజాయితీగా ఈ రోజు సంచులతోటి వ్యవహారం ఆల్రెడీ మొదలవుతున్నది, కేంద్రానికి పంపిస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా సరే సూపర్. కొందరు ముఖ్యమంత్రి గారు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, నీ యొక్క ఏసీబీ కరెక్ట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీంట్లో సంబంధించి అన్ని రావాలి, కానీ మరొక నయం డైరీ కావద్దని చెప్పేసి. రామన్ రావు గారు సారీ ఫర్ ద డిలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.